ఈ నెల జూన్ నెల మన పట్ల దేవుడు చేసిన ప్రమాణం లేదా వాగ్దానం అది నెరవేర్చబడాలి. యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 3 సార్లు మీ స్వరం ఎంతుంటే అంత విప్పి ఆమేనని చెప్పండి చూద్దాం. హల్లెలూయా. ఇది ప్రమాణం. ప్రభు మనకిస్తున్న, మనతో చేస్తున్న ప్రమాణం, మనకిస్తున్న వాగ్దానం. ఈ నెల నేను అంటాను, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాటను నెరవేర్చగలిగిన వాడు, మాటను తప్పించుకొని వెళ్ళిపోయేవాడు కాదు, మాటను దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఎందుకో ఈ జూన్ నెలలో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను ప్రేమించి ఈ అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మరలా చదువుతున్నారు చూడండి. యేసయ్య అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల. ఇటు చూడండి, నా వైపు చూడండి. నా యందు మీరును అన్నాడు, నా యందు మీరును అన్నాడు. అక్కడి వరకు బాగుంది. ఇప్పుడు ఏమన్నాడు? మీరు నా మాట యందు నిలిచి ఉన్న ఎడల అంటే అర్థం ఏంటి? ఆయన మనకు ఒక మాట ఇచ్చినాడు, ఆ మాట మీద మనం ఏం చేయాలా? నిలబడాలా. చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలా. ఆయన మనకు చెప్పిన మాట మీద మనము నిలబడాలి. ప్రమాణం మీద మాట్లాడాలా, వాగ్దానం మీద నిలబడాలా. మనం ఒకరితో ప్రమాణం చేసినామంటే ప్రమాణం మీద మనము, ఒకరికి మాట ఇచ్చినామంటే మాట మీద మనము నిలబడాలి. ఒకరితో వాగ్దానం చేస్తే వాగ్దానం మీద మనము నిలబడాలి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల అని అంటే అర్థం ఏంటంటే, మీరు చేసిన ఎడల, ఉన్న ఎడల, నిలబడిన ఎడల, మీరు నెరవేర్చిన ఎడల, ఆ మాట ప్రకారం మీరు నిలబడిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అది నీకు ఏది పడితే అది ఇష్టమే. అది అడగడానికి ముందు ఏమంటున్నాడు? నీకు ఏది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను. కానీ అడగడానికి ముందు నా మాట మీద నీవు నిలబడాలి. నేను నీతో చేసిన ప్రమాణం మీద నేను నీకు ఇచ్చిన వాగ్దానం మీద నీవు నిలబడాలి. నువ్వు నిలబడిన తర్వాత నీకు ఏది ఇష్టమో నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చేతులతో కలేలే చెప్పండి గట్టిగా. అందరికీ నా అనుమానం ఏంటంటే, నీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు ఇవ్వబడును అన్న మాట మాత్రమే చదివి, నేను అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఆ మాట చదవడానికి ముందు కొంచెం పైకి వెళ్తే, నీవు నా మాట యందు నిలిచిన ఎడల అనే మాట కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే నిలబడుతున్నామా? ఆయనకు మాట ఇచ్చినాం కదా, ఆ మాట మీద నిలబడుతున్నామా? ఆయనతో మనం ఒక ప్రమాణం చేసుకున్నాం, ప్రమాణం మీద నిలబడుతున్నామా? ఆయనకు వాగ్దానం మనం ఇచ్చుకున్నాం, అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, అయ్యా నీ కొరకు సాక్షిగా ఉంటాను, నీ సన్నిధిలో కనబడతాను, నీ సేవలో వాడబడతాను, నీ పరిచర్యలో ఉంటాను, బ్రతికినంత కాలము విశ్వాసంలో బ్రతుకుతాను, నమ్మకస్తున్నై ఉంటాను. ఇన్ని మాటలు ఆయన చేతులుంచి చెప్పినవే. నిలబడుతున్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నిలబడు, అప్పుడు నువ్వు ఏది నన్ను అడిగినను అది నేను నీకు ఇస్తాను. స్తోత్రం. ఈ నెల ఆయనతో మీరు చేసిన ప్రమాణం, ఆయనకు మీరు ఇచ్చిన మాట, ఆయన ఏ మాట అయితే మీతో చెప్పినాడో ఆ మాట మీద మీరు కూడా నిలబడి ఉంటే నిశ్చయముగా మీరు ఏది అడగాలనుకుంటున్నారో ఈ నెల అడిగి చూడండి, దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకసారి ప్రార్థన చేసి వదిలేయడం కాదు. ఏదైనా అడిగితే నువ్వు నిద్రను లేగ్గానే అడగాల, ప్రయాణం చేస్తున్నప్పుడు అడగాల, నడిచేటప్పుడు అడగాల, కూర్చునేటప్పుడు అడగాల, పడుకునేటప్పుడు అడగాల. నేను అంటాను, అడుగుతూనే పో. ఏ తండ్రి ఇవ్వడండి?
భూ సంబంధమైన తండ్రి ఒక కొడుకు విసిగిస్తే ఆగుతాడా? చెప్పరే. ఓ కొడుకు విసిగించినాడు అనుకోండి తండ్రిని, తండ్రి ఆగుతాడా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వింటాడు. 4వసారికి మైండ్లో ఫిక్స్ అయిపోతాడు, వీడు అడిగింది నేను ఇవ్వాలని. ఒక భూ సంబంధమైన తండ్రి ఇచ్చినప్పుడు నీకెందుకు దేవుడు ఇవ్వడు? ఇస్తాడు, కానీ నువ్వు అడగాల. నేను అడుగుతానన్న వారు అందరూ చేతులతో కామేనని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ వాగ్దానం డిస్ప్లే చేయనా స్క్రీన్ మీద? అందరు లైవ్లో ఉన్న బిడ్డలారా మీరు కూడా ఏకీభవించి అందరు కలిసి చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్ చెప్పండి ఇప్పుడు గట్టిగా. మీకేది ఇష్టమో అడుగుడి. అయ్యలారా, అమ్మలారా, మీకేది ఇష్టమో అడగండి. ఈ నెల ఆయనను అడిగి పొందుకునే నెల. ఆమేన్ చెప్తారా గట్టిగా? మనకి ఏది ఇష్టమో ఆయనను అడగాల. ఈ నెల అడిగే నెల, మనం పొందుకునే నెల. కానీ దానికి ముందు మాత్రం ఆయన మాట నీ యందు నిలిచి ఉన్నదో లేదో ఒక్కసారి పరీక్షించుకొని, ప్రభా నేను నీతో ఒక నిబంధన చేసినాను, మీరు నాతో ఒక నిబంధన చేస్తున్నారు, ఆ ఒడంబడిక, ఆ నిబంధన మీద నేను నిలబడతానయ్యా అని మొదట ఆ అంశం ప్రార్థన చేసి, ఆ తరువాత అయ్యా ఇప్పుడు నేను ఇది అడుగుతున్నాను, నాకు ఇది ఇష్టము, నాకు ఇది కావాలి అని అడగండి. నిశ్చయముగా నా దేవుడు ఈ నెల, జూన్ నెల ముగించే లోపే నీ యందు దేవుడు నువ్వు అడిగినవన్నీ నీకు అనుగ్రహించునుగాక. చేస్తాడా చేయడా? నమ్మిన వారు, విశ్వసించిన వారు వాగ్దానం మీద చేతులు ఉంచండి. లైవ్లో ఉన్న బిడ్డలారా మీరు కూడా ఏకీభవించేలా ఆ వాగ్దానం మీద చేతులు ఉంచండి. యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 7వ వచనం. వాగ్దానం మీద చేతులుంచిన మీరందరూ గట్టిగా ప్రార్థన చేయాలి. అందరూ గట్టిగా ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీరు కూడా ప్రార్థించండి. వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేయండి. వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేయండి. వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేయండి. ప్రభువా ఈ వాగ్దానం ఈ నెలలో నెరవేర్చబడాలి నాయన. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఈ జూన్ మాసంలో అయా ప్రభువా మీరు మాకు చేసినటువంటి ఈ వాగ్దానం అయా మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా సంఘం పట్ల, కుటుంబాల పట్ల, మా వ్యక్తిగత జీవితాల పట్ల అయా ఈ వాగ్దానము ప్రభువా ఈ నెల ముగింపు లోపే నెరవేర్చబడును గాక. ఇదిగో ప్రభువా మేము మీ యందు నిలిచి ఉండాలి అయా ప్రభువా, మీ మాటలు మా యందు నిలిచి ఉండాలి తండ్రి. అప్పుడు ప్రభువా మీ సన్నిధిలో మేము ఏది అడిగినా అయ్యా మీరు మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని మీరు మాతో మాట్లాడారు. ఇదిగో ప్రభా కొన్నిసార్లు ప్రభా మేము అడిగింది మా జీవితంలో జరగట్లేదంటే అయ్యా మేము మీలో నిలిచి ఉండట్లేదని, మీ మాటలు మాలో నిలిచి ఉండట్లేదని మీరు మాట్లాడారు. ఇక మీదట ఈ మాసంలో ప్రభా మేము మీ యందు నిలిచి ఉండాలి, మీ మాటలు మా యందు నిలిచి ఉండాలి అయ్యా. ఇక మీదట మేము ఏది అడిగినా మీ సన్నిధిలో ప్రభా పొందుకునే కృప మీరు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరు మీ సన్నిధిలో అడిగిందంతా పొందుకుందురుగాక. ఆ కృపతో మీరు నింపమని అడుగుతున్నాం అయ్యా. నాయన గడిచిన దినాల్లో ఏవేవైతే అయ్యా ప్రార్థించినప్పటికీ అయ్యా సహాయం పొందలేని పరిస్థితిలో ఉన్నారు, వాటన్నిటికీ ఈ మాసంలో జవాబులు ప్రతి ఒక్కరు చూచుదురుగాక. ప్రతి ఒక్కొక్కరు మీ సహాయంను అనుభవించుదురుగాక. ఈ మాసంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యా మేము ఎంతగానో ధైర్యాన్ని పొందుతున్నాము ప్రభా. అయ్యా మాట ఇచ్చిన దేవుడవు, నీవు నెరవేర్చుటకు సమర్థుడవు నాయన. అయ్యా మీకేది ఇష్టమో అడుగుడి అని ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటను బట్టి మీకు స్తోత్రములు అయ్యా. ప్రతి బిడ్డ నిరీక్షణతో ఈ మాటను విశ్వసించి మీ సన్నిధిలో ప్రభా అయ్యా ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఈ నెల మొదటి దినము నుండే అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కొక్కరి జీవితంలో జరుగునుగాక. కుటుంబ జీవితంలో జరుగునుగాక, వ్యాపారాలలో జరుగునుగాక, ఉద్యోగాలలో జరుగునుగాక, పిల్లల చదువులలో జరుగునుగాక, కుటుంబ వ్యవస్థలో జరుగునుగాక. మా సంఘములో ఈ వాగ్దానము 100కి 100 పాళ్ళు నెరవేర్చబడునుగాక. మీరే సహాయము దయచేయమని అయ్యా, ఈ వాగ్దానానికి వారసులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, ఈ వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాసం అంతా కూడా మీలో మేము నిలిచి ఉండుటకు, మీ మాటలు మాలో నిలిచి ఉండుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ నెలలో మన పట్ల ఆయన చేసిన వాగ్దానం, మన కుటుంబాలకు ఆయన చేసిన వాగ్దానం, మన సంఘానికి చేసిన వాగ్దానం నెరవేర్చబడునుగాక.